తెలుగులో అంటే వర్సటాలిటీని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసే ఆర్టిస్ట్లో మీరు ఒకళ్ళు. సో వన్స్ ఈ క్యారెక్టర్లో చూస్తే నెక్స్ట్ నవీన్ ఏం చేస్తాడన్నది ఎప్పుడు ఒక సర్ప్రైజ్గానే ఉంటుంది. టైప్ కాస్ట్ ఉండదు మీ ఫిల్మోగ్రఫీ చూస్తే. కొన్ని క్యారెక్టర్లు కనెక్ట్ అవ్వచ్చు, కొన్ని క్యారెక్టర్లు కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ మీ ప్రయత్నం మాత్రం అంతే స్ట్రాంగ్గా వెళ్తూ ఉంటుంది. హనీ అనేది నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో జర్నీ కనిపిస్తుంది, క్యారెక్టర్ జర్నీ కనిపిస్తుంది, డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి, బాధితుల్లా కనిపిస్తున్నారు, భయంకరంగా కనిపిస్తున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే ఈ మనిషి ఏమన్నా నిజంగా పూజలు గీజలు ఏమైనా నిజంగా చేసి నేర్చుకున్నాడా అన్నంత రేంజ్లో కనిపిస్తున్నాడు, అంత అథెంటిసిటీ కనిపిస్తుంది క్యారెక్టర్లో. మీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా ఇలాంటి క్యారెక్టర్స్లోకి జంప్ ఇన్ అయ్యేటప్పుడు? ఒక ఆర్టిస్ట్గా నిన్ను ఎలా మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతావు? నేను స్పెషల్లీ ఈ కథ ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, యూ హ్యావ్ ప్యూరెస్ట్ హ్యూమన్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్యూర్ సోల్స్ ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు. ఒకరి గురించో లేకపోతే అవతల వ్యక్తి గురించో తప్పుగా ఆలోచించి అలాంటి వ్యక్తులు ఉన్నారు. సో ఈ క్యారెక్టర్ లలిత అనే క్యారెక్టరు నిజంగా పాపం ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ ఒక హౌస్ వైఫ్, ఒక ప్రేమలో పడి తన జీవితం బాగుండాలనుకొని తర్వాత ఏదున్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తనతో ఉంటూ హ్యాపీగా బతుకుదాం అనే ఒక క్యారెక్టర్. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేక లైఫ్లో ఇంత ఉంటే చాలనే ఒక క్యారెక్టర్కి ఈ క్యారెక్టరు ప్లస్ సిచ్యువేషన్ చేసేది కొన్ని ఉన్నాయి ఆ సినిమాలో. సో అది నాకు చాలా బాగా అనిపించింది. బికాస్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇది. లలిత అనే క్యారెక్టర్ రియల్ లైఫ్ క్యారెక్టర్, చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇలాంటివి. సో దాట్ ఫస్ట్ ఇంట్రీగ్డ్ మీ. అండ్ నా క్యారెక్టర్కి వచ్చేసరికి నాకు ఈ విషయాల మీద తక్కువ అవగాహన ఉంది, కొంచెం తెలుసు. బికాస్ నేనున్న హోమ్ టౌన్లో ఈ ఆంధ్ర కర్ణాటక బార్డర్లో స్మాల్ విలేజెస్లో స్మాల్ ప్లేసెస్లో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. అండ్ ఈ స్మాల్ విలేజెస్కి ఇక్కడున్న మెట్రో సిటీ నుంచి ఉన్న పెద్దవాళ్ళు పవర్ ఉన్న వాళ్ళందరూ అక్కడ వచ్చి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకుని మెడిసిన్ తీసుకుంటే అలా వచ్చి అక్కడ వచ్చి ఇలాంటి వాళ్ళకి కావాల్సిన పనులు, పవర్కి ఉన్న పనులన్నీ చేయించుకున్న వాళ్ళు కొంచెం ఐడియా ఉన్నది. బట్ ఎప్పుడైతే ఆయన కథ చెప్పిన తర్వాత నేను రిసర్చ్ చేశాను, ఈ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి కొంచెం రీసెర్చ్ చేశాను, ఇన్ఫర్మేషన్స్ తీసుకున్నాను. నేను షాక్ అయ్యా. షివర్ వచ్చేసింది నాకు. ఏంటి ఇలా కూడా ఉందా, ఇలా కూడా జరుగుతుందా, ఇంత డీప్గా ఇంత డెన్స్గా జరుగుతుందా, మన చుట్టే జరుగుతుంది, మనం దీన్ని ఇగ్నోర్ చేస్తున్నామా లేకపోతే తెలిసి వదిలేస్తున్నామా? ఎక్కడో ఈ థాట్ ప్రొవోకింగ్గా అనిపించింది. అంటే ఇద్దరు అమాయకులు ఎవరైనా కావచ్చు, హ్యాపీగా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవచ్చు. బికాస్ వెన్ దే ఆర్ ఇన్ ద లో స్టేజ్ ఆఫ్ లైఫ్, వెన్ దే హ్యావ్ నథింగ్ విత్ దెమ్, వన్ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ వన్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ క్యాన్ చేంజ్ దేర్ లైఫ్, ఎవ్రీథింగ్. సో నాకు అనిపించింది, ఓకే నేను ఎప్పుడైనా లో ఉన్నప్పుడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు చాలామంది. అండ్ పర్టికులర్గా నాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇలాంటి విషయంలో. సో ఎందుకు ఇది సినిమాగా ఉండొచ్చు కదా, బాగుంటుంది కదా, అంటే ఒక థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. ఇలాంటివి చేసే వాళ్ళకి నిజంగా ఒక భయం పుడుతుంది నా క్యారెక్టర్ చూస్తే. సో ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ వన్ టు షో అన్ ఆడియన్స్ విత్ అ యూనిక్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, యూనిక్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్, విత్ ప్యాక్డ్ వెల్ మేకింగ్ ఫిలిం. దట్ ఆల్రెడీ అన్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, అండ్ ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నాను. ఐ నో హిస్ క్రెడిబిలిటీ ఫర్ ద ఫిలిం అండ్ hopefully it has executed well అని అనిపిస్తుంది. చూడాలి how audience will receive. And one more thing is promising ఉంది ట్రైలర్ చూస్తుంటే. It's not a formula horror, it's not a formula thriller. దీనికి ఒక ఫార్ములాని పెట్టుకొని ఇక్కడ జంప్ స్కేర్, ఇక్కడ ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు లేకపోతే ఇక్కడ భయపడతారు అని కాదు. సైకలాజికల్గా ద స్క్రీన్ ప్లే విల్ గో అకార్డింగ్ టు ద క్యారెక్టర్స్, విచ్ ఆడియన్స్ చూసేటప్పుడు వాళ్ళకే ఏమైపోతుందంటే వాళ్ళు మర్చిపోయి ఆ క్యారెక్టర్స్ని ఫాలో అవుతారు. సో అంత స్ట్రెంగ్త్ ఉన్న ఒక కథ అని నేను ఫీల్ అయ్యి ఇది ఒప్పుకుని జరిగింది.